కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యాన్ని ప్రజలు సహించరని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన ధర్నాలు, నిరసనలను అడ్డుకుంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి వర్గం ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉందని, రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ రౌడీ మూకలు అక్కడ ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారి ప్రోద్బలంతో, అదేవిధంగా అధికార పార్టీ ప్రోద్బలంతో, పోలీసుల సహకారంతో ఆఫీసులోకి చొరబడి పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినారు. పార్టీ ఆఫీసును ధ్వంసం చేస్తున్న సందర్భంలో పోలీసు పక్కకే ఉన్నారు. వాళ్ళు మొత్తం కూడా ఏం జరిగినది అనేది ప్రత్యక్షంగా చూసినారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు కూడా సమన్యాయంలో చట్టపరంగా తప్పు ఎవరు చేసినా, అది నేను చేసినా, ఎవరు చేసినా, ఏ స్థాయి వాళ్ళు చేసినా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి పోలీసులది. కానీ పోలీసులు పక్కకుండి పోలీసులు వాళ్ళని చుట్టాల లెక్క తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వరకు తీసుకుపోయి, ఎందుకంటే వాళ్ళ మీద మళ్ళా ఏమన్నా ఎదురుదాడి మళ్ళీ జరుగుతుందో ఏమో అని వాళ్ళకి రక్షణగా నిలిచి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళీ వదిలిపెట్టినారు. ఏంటి అక్కడ జరిగింది ఏంది? ముందు ట్రెస్పాస్ అయినారు, తర్వాత చేసింది ఏంది? ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు. ఆ సెక్షన్లు ఏంటి? వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలి. అది ఏది చేయకుండా పోలీసులు వాళ్ళకి సహకరించుకుంటూ ప్రభుత్వం మెప్పులు పొందటానికో లేకపోతే ఆ ఎమ్మెల్యే మెప్పు పొందటానికో చేస్తున్న పనిగా అవుపడతా ఉన్నది. మేము ఒకటే చేస్తూ ఉన్నాం, దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ అరెస్టులతోటో లేకపోతే ఇంకేదో జులుం చేసో ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చలేరు. ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద అన్ని వర్గాలు, ఒక వర్గం కాదు అన్ని వర్గాలు వ్యతిరేకతతోటి ఉన్నాయి. ఏ వర్గాన్ని కూడా ఏ మేలు చేయలేదు. ఎన్నికల ముందు ఏదైతే చెప్పినవో, ప్రజాపాలన అని చెప్పినవో, మేము అన్నీ కూడా ప్రజల కొరకే పనిచేస్తామని చెప్పారు. ప్రజల కొరకు పనిచేస్తలేరు, ప్రజాపాలన చేస్తలేరు, రాక్షస పాలన చేస్తూ ఉన్నారు, రౌడీజ పాలన చేస్తూ ఉన్నారు. ఇది అర్థమవుతూ ఉన్నది. ఈ రౌడీ పాలన చేసి, రాక్షసన పాలన చేసి క్షణికానందం పొందుతూ ఉన్నారు, రాక్షసానందం పొందుతూ ఉన్నారు. ఇవాళ పోలీసుల సహకారంతో నువ్వు ఈ రాక్షసానందం పొంది లేకపోతే ఈ దౌర్జన్యాలు సృష్టిస్తే ప్రజలు, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.